అందరికీ నమస్కారం అండి. వరలక్ష్మి వంటల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను సొరకాయ పచ్చడి, అరటికాయ పులుసు ఎలా పెట్టాలో చూపిస్తాను. అరటికాయ పులుసుకు కావాల్సిన ఐటమ్స్: 2 ఉల్లిపాయలు, 1 అరటికాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటా, దానికి కావాల్సిన చిన్న నిమ్మకాయ అంత చింతపండు, ఉప్పు, కారం, పసుపు, బెల్లం. పచ్చడికి సొరకాయ, 3 టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, 3 వెల్లుల్లి రబ్బరు, కొత్తిమీర. ఇవన్నీ కట్ చేసి చూపిస్తానండి మీకు. ఇదిగోండి, అన్నీ కట్ చేశాను. ఉల్లిపాయలు ఇగో సన్నగా తరిగి, టమాటా, ఉల్లిపాయ ఇది పులుసులోకి. ఇవి ముక్కలు ఇట్లా తరిగి నీళ్ళల్లో వేసాను. అరటికాయ ముక్కలు నీళ్ళల్లో వేయకపోతే నల్లగా అయిపోతాయి, అందుకని నీళ్ళల్లో వేసుకోవాలి. అది ఇది టమాటా ముక్కలు, సొరకాయ. ఇది సొరకాయ పచ్చడికండి. మీకు చూపించా కదా, సొరకాయ తొక్కది ఎక్కర్లేదు. సన్నగా ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా ఈ టమాటాల ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు దీంట్లో వేసేద్దాము. చింతపండు వేసేద్దాం. దీంట్లో ఆయిల్ వేసి పొయ్యి మీద పెడదాము. ఇది పులుసుదండి, చూపించాను కదా. అరటికాయ పులుసు. అరటికాయ ముక్కలు నీళ్ళల్లో వేసుకొని, అరటికాయలు శుభ్రంగా తోలు తీసి ముక్కలు నీళ్ళల్లో వేసుకోవాలి కట్ చేసుకొని, లేకపోతే నల్లగా అయిపోతాయి ముక్కలు. ఇవి ఉల్లిపాయలు అవి సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, టమాటా అన్నీ కలిపి తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేసి దీంట్లో సొరకాయ పచ్చడిలోకి 1 స్పూను ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసి మూత పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో పులుసు గండి ఇది వేడెక్కింది. 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కినాక పోపు పెడదాం. ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు వేసుకుందాము. కొద్దిగా ఆవాలు చిట్టుపట్లాడినాక జీలకర్ర, పచ్చిపప్పు, కొద్దిగా మెంతులు వేసుకుందామండి. పులుసులోకి మంచి వాసన, స్మెల్ బాగుంటుంది. పులుసుల్లోకి ఎప్పుడు మెంతులు కొద్దిగా వేస్తే తాలింపులో పులుసు బాగా టేస్టీగా ఉంటుంది. ఇది వేగినాక ఈ చిటపట వేగినాక 2 మిరపకాయ వేద్దాం. కరివేపాకు, ఉల్లిపాయలు వేద్దాం. కొంచెం ఇప్పుడు కొద్దిగా ఇంగ, పులుసులోకి ఇంగ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసి మగ్గబెడదాం. ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయండి. ఉప్పు వేద్దాం. కొంచెం మగ్గినాక అప్పుడు కారం, పసుపు వేసుకుందాం. ఉల్లిపాయ, టమాటా మగ్గిపోయిందండి. చూడు ఎంత బాగా మగ్గిందో. ఇప్పుడు మనం అరటికాయ ముక్కలు వేసుకుందాం. అరటికాయ ముక్కలు, పసుపు,
కారం వేసుకొని కలిపెట్టుకుందాం. ఈ ముక్కలు కొద్దిగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం మీకు చూపించిన చింతపండు నానబెట్టి బాగా చేసింది ఈ గుజ్జు దీంట్లో వేద్దాం. కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలిపెట్టి దీంట్లో ఇట్లా 3 స్పూన్లు బెల్లం వేసాం. ఇట్లా మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇది కూడా చాలా వరకు వేగింది. ఇంకొద్దిగా వేగితే ఈ ముక్కలు కొద్దిగా మగ్గితే సొరకాయ ముక్కలు పచ్చడికి బాగుంటుంది. నేను రోట్లో వేసి నూరి చూపిస్తానండి పచ్చడి. ఇంకొద్దిగా ఉడకనిద్దాం. ఈ సొరకాయ పచ్చిమిరకాయలు అన్నీ మగ్గినాయండి నూనెలో. స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ముందు రోట్లో చింతపండు, పచ్చిమిరపకాయలు, ముందు పచ్చిమిరపకాయలు చింతపండు చెన్నెలపాయ దంపుకుంటే బాగా మెత్తగా నలిగితే కనుక ఈ ముక్కలు అంత నలగపోయినా టేస్ట్ బాగుంటుంది పచ్చడి. అది ఇవన్నీ వేసేసండి. తర్వాత వేసుకుందాం. దీంట్లోకి చెన్నెలపాయ రెబ్బలు, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ఉప్పు వేసి ఇవి బాగా దంపుకుందాం. ఇప్పుడు సొరకాయ ముక్కలు అవన్నీ దీంట్లో వేసేసుకుందామండి. ఇప్పుడు బాగా అన్నీ దంపుదాం. ఈ పచ్చడి నూరటం అయిపోయిందండి. ఇప్పుడు గిన్నెలో తీసుకుందాం. సొరకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకుందాం. పులుసు కూడా అయిపోయిందండి. చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇలాంటి పులుసులకి ఇట్లా చిక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. బెల్లం ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. కొంచెం కొత్తిమీర వేద్దాం. చూసారా అరటికాయ పులుసు.
ఇది సొరకాయ పచ్చడి. ఈరోజు మా ఇంట్లో ఈ 2 కూరలు. మీకు కనుక ఇవి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి.